కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై బీజేపీపై కొట్లాడుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంకు లొంగిపోయి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ఉండే అర్హత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని కొండా విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు విజయం నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆ మూడు బీబీపీలు, ఒకటేమో భాయ్ బాయికే పార్టీ, ఇంకోటేమో బాప్ బేటేకే పార్టీ, ఇంకోటి బేటా బేటీకే పార్టీ. బీబీపీ పార్టీలు కుంభక్కయి బీజేపీ తోటి కొట్లాడుతున్నాయి. మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కు 49 ఉన్నాయి. బాప్ బేటీకి పార్టీ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు 24 ఉన్నాయి. బేటా బేటీకే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదే మారుతారు. వాళ్ళకు హక్కు ఉందా? ఎందుకు నిలబడతలేదు? కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పెడతలేదు. ఈ రెండు బీబీపీ పార్టీలకు హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ఉండే హక్కు లేదు. రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు.